అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కృప చాలా రోజుల నుంచి చిన్న చేపలు తినాలని చాలా ఆశపడతా ఉంది. అందుకని తన కోసం ఈరోజు నేను ఈ చిన్న వాళ్ళని చిన్న చేపలకి వేయడానికైతే వచ్చేసానండి. ఈ వల అయితే నీటిలో వదిలేస్తాను. ఏం చేపలు పడతాయి, చిన్న చేపలు పడతాయా పడవా అనేది వీడియోలో చూసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ చికిత్తా గుమ్మత్తా ఫ్రెండ్స్, చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి కూరకి. ఇవాళ ఇప్పుడేసి రేపు పొద్దున వచ్చి తీసుకెళ్తా. మరీ లోతుకైతే పోనండి, మెట్టనే వేస్తాను. లోతున వేస్తే ఏమవుతుందంటే పొద్దున్నే మునగాసి వస్తుంది వాళ్ళతో పాటు, నేను కూడా చేపలతో పాటు. అందుకని మెట్టనే వేస్తున్నా. మెట్టనే వేస్తే కొంచెం జల్లలు, పిసుకూర్లు ఇలాంటివి పడతాయి. లోతున వేస్తే బొమ్మడాయిలు, పక్కలు పడతాయి. లక్కీగా ఇట్లా పెద్ద గెండి పెడితే బాగుండు. గెండి చేప అంటే ఇంకా చాలా ఇష్టం కృపకి. అబ్బా, బర్రెలు 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 బర్రెలు. ఓ కెమెరామ్యాన్, ఆ బర్రెలను చూపి. రాత్రికి చేపలు పడతాయా బర్రెలు పడతాయి అర్థం కాని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. వాళ్ళైతే ఏం చేస్తానండి, ఇంకా పొద్దున వచ్చి వాళ్ళకి రూపాయికి చేపలు దొరుకుతాయో దొరకవో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను వేసిన చిన్న చేపలకి చిన్న వాళ్ళని ఇప్పుడైతే గట్టికైతే తెచ్చేస్తానండి. చూద్దాం పడ్డాయో పడలేదో. ఓ మై గాడ్, ఏంటి పడ్డాయో చూడండి. పంట పండిందండి. లక 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 లక. వలంతా అయ్యేటప్పటికి ఎప్పుడెప్పుడో అయిపోద్దా వాళ్ళని అనిపించిందండి. చూడండి ఎన్ని చేపలు పడ్డాయి మనకి. పండగ పెద్ద పనే పెట్టే ఈరోజు. పట్టుకురాపట ఫ్రెండ్స్, పక్కులో 1 కేజీ వచ్చుంటాయి, ఇసుకబూరులో 1 కేజీ వచ్చుంటాయండి. ఈరోజు పండగ కృప ఇంటికి వచ్చేటప్పటికి ఎన్ని రెడీ చేసి పెట్టేస్తానో శుద్ధంగా కూర అయితే చేస్తుంది.
చేపలైతే క్లీన్ చేసేస్తాం కానీ చిన్న చేపలని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. అలాంటిది వాటి పొలిసేకర కొట్టడం చాలా ఈజీగా కనిపెట్టుకున్నాను నేనే. ఇది ఎవరిని చూసి కాపీ కొట్టలేదు, రాళ్ళు వేసి చేసామంటే ఎంత నీట్గా వచ్చేసి చూడండి. చిన్న కత్తిరి ఒకటి ఉంటే కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కత్తిరి లేక ఇంత పెద్ద కత్తిపేటతో ఈ చిన్న చేపలను కొయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంది. శుభ్రం అయితే చేసే కానీ ఇలాగ కట్ చేసేదే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కటి కట్ చేయాలంటే దానికి కట్ చేయండి. చికెన్ ఉంటుంది ఈ తరగతి కోడి చేస్తా బాగా ఉంటాయి. లాస్ట్ ఫైనల్గా కళ్ళు పేసి కడిగేస్తానండి. ఫ్రెండ్స్, చేపలను ఏ విధంగా క్లీన్ చేశాను చూశారు కదా. చిన్న చేపలను క్లీన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను మాత్రం సింపుల్గా క్లీన్ చేస్తానండి. ఇంకా కృప రావడానికి ఇంకా టైం పడుతుందంట. నాకైతే ఆకలి దంచేస్తుంది. నేను వీటిని నేనే కూర చేస్తా. కృప టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పద్దు. అప్పుడు ఒక వారం ఇంట్లో ఆడ మనిషి లేకపోయినా ఇల్లు చూడండి ఎట్ అయిపోయిందో. నేను కూడా ఇంటి దగ్గర అయితే లేనండి. నేను ముందుగా వచ్చి ఎప్పటి నుంచో ఈ చిన్న చేపలు తినాలని ఆశపడతా ఉంది కృప. తన కోసం రెడీ చేద్దాం అనుకున్నాను. తను వండద్దు అనుకున్న కూర కాకుంటే నేనే వండే పరిస్థితికి వచ్చింది. నీట్గా కడిగిన చేపల్ని ఒక చిన్న పాత్రలోకి అయితే తీసి పెట్టేస్తున్నానండి. ఇందులో నేను ఈ చేప ముక్కలకి మసాలాలు పెట్టిచ్చేస్తా. బాగుంటుంది. కృప చేసినట్టే చేసేస్తా. 100కి పైగా ఎన్నో వీడియోలు కృప చేపల కూర చేస్తా తీసిన వీడియోలు ఉన్నాయండి.
అన్ని వీడియోలు తీసాను కదా, నేనే కదా షూట్ చేసింది. మరి తను ఎలా చేస్తుందో తెలియకుండా ఎట్టుంటుంది. తన స్టైల్లోనే దంచేస్తా. కారం అయితే కొంచెం ఎక్కువగానే పడినట్టుంది. కారం, పసుపు, కొద్దిగా కల్లుప్పు, అలాగే రాళ్ళుప్పు కూడా అని అంటారు. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, అలాగే టమోటా, మరి కృప చేసే వంటలో కొంచెం స్టైల్ మార్చా. మొత్తం కలిసిపోయినాయండి, నీట్గా పక్కన పెట్టేస్తున్నా. ముందుగా చింతపండుని కడిగి నానబెట్టుకున్నానండి. దీన్ని జ్యూస్ లాగా పిసికేస్తా. ఈ పాత్రలో నా చెయ్యి సరిపోవట్ల, చిన్న పాత్ర. కృపకైతే ఇది వాటంగా ఉంటుంది. తన చెయ్యి చిన్న 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 చేతులు కాబట్టి ఈజీగా చేసేస్తాను ఏ వంట అయినా. నాకు తెలిసి కొంచెం కారం కూడా తగ్గద్దండి. కారం కూడా కొద్దిగా వేసుకోవాలని అనుకుంటున్నాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేస్తా, అంటే తిరగమాత. మట్టి పాత్ర అయితే కొంచెం హీట్ అయిందండి. పడిమి అయిపోయిందండి. లాస్ట్ ముద్ద. ఎర్రగడ్డలు, కరివేపాకు ఒక మట్ట, ఎర్రగడ్డలు గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చేపల పులుసు అందులో పోసేస్తా.
ఈరోజు కొత్త కెమెరామెన్ వీడియో ఎలా తీస్తున్నాడో ఎలా వస్తుందో తెలియదండి. కూర అయితే పొంగతో ఉంది, చూద్దరండి. దగ్గరికి రా, ముక్క ఎరుక్కుంటే బాగా. నాకు తెలిసి కారం తక్కువ అనుకుంటా, చూస్తే సరిపోద్ది కదా. సరిపోతుంది, కారం లిమిట్గానే ఉంది. పిల్లలు తినేది కదా, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు. దీంట్లో ఫైనల్గా ధనియాల పొడి అయితే వేసుకుంటానండి. ధనియాల పొడి అండి, లాస్ట్ ఫైనల్గా ధనియాల పొడి వేసేస్తున్నా. చాలా టైం అయింది కృపా, కొంచెం లేట్ చేసుంటే నీకు కూడా ఉండదు, మొత్తం మేమే తినేసిన వాళ్ళవి. చూడ ఒకసారి మొత్తం తీసా. నీకోసం ఎత్తి పెట్టావు, నేనే చేసా. హాస్పిటల్ దగ్గరుండి సాంబారు పప్పు అన్నాలు తిని బాగా నీసు కోసం మొహం వేసుకుంటుందని చేసా నేనే. పెద్ద చేపల ముందు అంత కనిపించలేదు, కానీ ఈ మధ్య అంటే చిన్న చిన్న పక్కలు అట్లనే తినాలనిపిస్తుంది. కానీ మా ఆయనతో చెప్పాను లేదా గుర్తులేదు నాకైతే. చెప్పావు చాలా సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. నేను అనుకుంటున్నాను ఏమనుకున్నా. ఆ రోజు నేను రక్తం ఇచ్చిన రోజు కూడా అన్నావు కదా, పక్కిలు వండి పెట్టాలి నీకు. అవును, ఆ రోజు కూడా అడిగాను, పక్కల కూర ఉంటే బాగుండుతున్నది. నీకోసంగా పట్టా. అన్నం తినక ముందే కడుపు నిండిపోతున్నాయా, అంత బాగుంది స్మెల్. నువ్వే వండావు? నేనే. ఎలా ఉందో తిని చెప్పు. ముందే పట్టి చూసంటే చాలా ఇష్టం, చాలా రోజులు అనుకున్నా. పైగా నువ్వు చేసావు, ఎట్టున్నా కళ్ళు మూసుకొని తినేస్తాం. అట్టు కాదు, బాగుందా లేదా చెప్పు చాలు. పక్కలు ఈగులు దుమ్మురేవేస్తున్నాయ్యా. చిన్నగా దానివల్ల పడుతున్నా చూడు ఈగులు. నేను లైట్ దూరం పెడతా. బా తిను తిను తిని చెప్పు. తినక ముందే కదా, మూత చూసినప్పుడే అర్థమైంది. కమ్మగా వస్తుంది స్మెల్, పులుసు. వా, కర్రీ పెట్టిన నోట్లో ఇంత బాగుంది. బాగా చేసావు, థ్యాంక్ యూ. ఎప్పుడు నేర్చుకున్నావు చేపల కూర చేసేది? నిన్ను చూసే దాదాపు ఒక 100 వీడియోలు దాకా చేసి ఉంటాం చేపల కూర. ఏ దొంగ, బాగలేదు కదా కూర. బాగుంటాయా? ప్రణవ్ బాగలేదని చెప్పాడట. ఏ నిజం చెప్పా, బాగుందంట. ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, బాగుందంట. నా దగ్గరికి వచ్చి నాన్న బాగా చేసావు నువ్వు అంటున్నాడు. అంటే కారం లిమిట్గా ఉంది, పులుపు కారం ఉప్పు చేపల నుంచి రుచి బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.